భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. ప్రజాస్వామ్యానికి ప్రాణంలాంటి భావప్రకటనా స్వేచ్ఛపై ఆన్లైన్ సెన్సర్షిప్ నీడలు ఎలా కమ్ముకుంటున్నాయో ఈరోజు మనం లోతుగా చూద్దాం. సరే, ఈ చర్చను ఒక చాలా బలమైన మాటతో మొదలుపెడదాం. ప్రజాస్వామ్యంలో విమర్శ పాత్ర ఎంత కీలకమో ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి కదా. ఇది మన విశ్లేషణకు ఒక గీటురాయిగా నిలుస్తుంది. అయితే ప్రజాస్వామ్యానికి జీవనాడిలాంటి ఆ విమర్శనే అణచివేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? ఇదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన విషయం. ఈ అంశాన్ని ఇంకాస్త స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే సోషల్ మీడియాలో ఈ మధ్య జరిగిన కొన్ని నిజమైన సంఘటనలను మనమిప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఒక యూనివర్సిటీ విద్యార్థి తన అనుభవాన్ని పంచుకున్న ఒక చిన్న వీడియో గురించి మాట్లాడుకుందాం. గల్గోటియా యూనివర్సిటీకి చెందిన ఒక స్టూడెంట్ ఒక మినీ వ్లాగ్ చేశారు. అందులో ఏముందంటే అటెండెన్స్ ఇస్తామని చెప్పి స్టూడెంట్స్ని ఒక రాజకీయ ర్యాలీకి ఎలా తీసుకొచ్చారో చూపించారు. అంతే, జస్ట్ 41 సెకండ్ల వీడియో. కానీ ప్రభుత్వం ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో బ్యాన్ చేయించింది. చూడ్డానికి ఎంత సాధారణంగా అనిపిస్తోందో కదా, కాని దాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం. ఇది ఒక పాపులర్ కమీడియన్ మిమిక్రీ వీడియోకి సంబంధించింది. కమేడియన్ పుల్కిత్ మణి మన ప్రధాని మోదీగారు విదేశీ మంత్రులను కలిస్తే ఎలా ఉంటుందో అనుకరిస్తూ ఒక ఫనీ వీడియో చేశారు. ఆ రీల్కి 16 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. కానీ ప్రభుత్వం ఐటీ యాక్ట్ని ఉపయోగించి ఆ వీడియోను ఇండియాలో బ్లాక్ చేయించింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే సీరియస్ విమర్శలే కాదు, ఇలాంటి హాస్యం, వ్యంగ్యం కూడా సెన్సార్షిప్ బారిన పడుతున్నాయి. వీడియోలే కాదు, ఇప్పుడొక పొలిటికల్ కార్టూనిస్ట్ గీసిన బొమ్మను కూడా ఎలా సెన్సార్ చేశారో చూద్దాం. కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య ఇరాన్కు సంబంధించిన ఒక అంతర్జాతీయ విషయంపై మన ప్రధాని మౌనంగా ఉండటాన్ని విమర్శిస్తూ ఒక కార్టూన్ గీశారు. ప్రభుత్వమేమందంటే ఆ కార్టూన్ ఐటీ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని. వెంటనే దాన్ని ట్విట్టర్ నుండి బ్యాన్ చేయించారు. చూసారా, ప్రభుత్వ పాలసీల మీద వ్యంగ్యంగా స్పందించే కార్టూన్లు కూడా ఇప్పుడు బ్యాన్ అవుతున్నాయి. సరే, ఇప్పటిదాకా వీడియోలు, కార్టూన్లు చూసాం. ఇప్పుడు ట్విట్టర్లో కొన్ని పదాలతోనే చేసిన చిన్న చిన్న పోస్ట్ల మీద సెన్సార్షిప్ ఎలా ఉందో చూద్దాం. ప్రభుత్వ ఖర్చులపై ఒక రిపోర్ట్ వస్తే దానికి రెస్పాన్స్గా ఒక యూజర్ పూర్తిగా పనికిరానదే అని ట్వీట్ చేశారు. అంతే. మరో యూజర్ అయితే మోదీ కంటే పాకే పురుగుకు పెద్ద వెన్నెముకుంది అని ట్వీట్ చేశారు. ఈ రెండు చాలా చిన్న క్రిటికల్ ట్వీట్లను కూడా ఐటీ చట్టం కింద ఇండియాలో బ్యాన్ చేశారు. అంటే కేవలం 2 పదాలు ఒకే వాక్యమున్న విమర్శలను కూడా వదలట్లేదన్నమాట. ఎంత తీవ్రంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో చూస్తాం. కానీ అసలు ప్రశ్నేంటంటే ఇదంతా ఎలా జరుగుతోంది? ఈ నిషేధాల వెనక ఉన్న చట్టపరమైన బలమేంటి? ఈ కంటెంట్ బ్యాన్స్ అన్నింటికీ పదే పదే వినిపించే పేరు ఐటీ చట్టంలోని సెక్షన్ 69A. అసలు దీని ఉద్దేశమేంటంటే దేశ భద్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడటం. కానీ దీన్ని నిజంగా ఎలా వాడుతున్నారు? చూడండి, చట్టం ఉద్దేశమేమో దేశ భద్రతను కాపాడటం. కానీ దానిమీదొస్తున్న ఆరోపణలేంటి? వ్యక్తిగత విమర్శలను, వ్యంగ్యాన్ని, ప్రభుత్వానికి అసౌకర్యంగా ఉండే నిజాలను అణచివేయడానికి ఒక ఆయుధంగా వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ప్రభుత్వ చర్యలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఎలా స్పందిస్తున్నాయి? అసలు ఈ అభ్యర్థనలు ఎంత పెద్ద సంఖ్యలో వస్తున్నాయి? ఈ ఒత్తిడిని తట్టుకోలేక ట్విట్టర్, అంటే ఇప్పుడు ఎక్స్, ఏకంగా భారత ప్రభుత్వంపైనే కేసు వేసింది. ప్రభుత్వం పంపుతున్న తొలగింపు ఆదేశాలు మరీ అసమానంగా ఉన్నాయని వాదించింది. ఫ్లాగ్ చేసిన కంటెంట్లో చాలా వరకు ఐటీ చట్టాన్ని ఉల్లంఘించట్లేదని కూడా చెప్పింది. ఎంతదాకా వచ్చిందంటే ఒక పేరడీ అకౌంట్ ప్రధానిని చెడు అభిరుచిలో చూపించిందని దాన్ని బ్యాన్ చేయమని ప్రభుత్వం ఆర్డర్ వేసినట్లు కూడా బయటపడింది. ఈ ఒక్క నంబర్ వింటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకర్థమవుతుంది. 2021లో భారత ప్రభుత్వం ట్విట్టర్ను రోజుకు సగటున 237 యూఆర్ఎల్లను బ్లాక్ చేయమని ఆదేశించింది. ఒక్క రోజుకి సుమారు 237. ఎంత పెద్ద సంఖ్య ఆలోచించండి. సరే, ఈ నియంత్రణ వాతావరణం ఇప్పుడింకా కఠినంగా ఎలా మారుతుందో చూద్దాం. కొత్త రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఆదేశాలకు స్పందించడానికి ప్లాట్ఫామ్లకు ఇచ్చే టైంలో చాలా పెద్ద మార్పొచ్చింది. ఇంతకుముందు 36 గంటల సమయం ఉండేది. కాని ఇప్పుడు దాన్ని కేవలం 3 గంటలకు తగ్గించేశారు. అంటే ఆర్డరొచ్చిన 3 గంటల్లో కంటెంట్ తీసేయాలన్నమాట.
రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ కంట్రోల్ మరో లెవెల్కి వెళ్తుందని ఆరోపణలున్నాయి. ఈసారి టార్గెట్ ప్లాట్ఫామ్లు కాదు, డైరెక్ట్గా మనలాంటి కంటెంట్ క్రియేటర్స్. కంటెంట్ను బ్లాక్ చేయమని, మార్చమని, ఆర్డర్లు వేయడం, లేదా క్షమాపణ చెప్పమని బలవంతం చేయడం లాంటి అధికారాలు కూడా ప్రభుత్వానికి రావచ్చు. ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఉన్న భయాన్ని, ఆందోళనను ఒక కంటెంట్ క్రియేటర్ మాటల్లోనే విందాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వీడియో చేయడం అంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ వాళ్ల మీద రహస్యంగా బాంబులు వేసినట్లనిపిస్తోంది. ఈ మాటలు వింటేనే పరిస్థితి తీవ్రత మనకర్థమవుతోంది. మొత్తం మీద ఈ విశ్లేషణ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఈ డిజిటల్ యుగంలో దేశాన్ని రక్షించడానికి, ప్రజల గొంతునొక్కడానికి మధ్య ఉన్న లైన్ ఎక్కడ గీయాలి? జాతీయ భద్రత పేరుతో భావప్రకటన స్వేచ్ఛను అరికట్టడం ఎంతవరకు సరైనది? ఆలోచించాల్సిన విషయం.